హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఈ ఎంటైర్ ఈక్విటీ సిరీస్లో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇన్ఫ్యాక్ట్ బిగినర్స్కి చాలా ఈజీగా కాన్సెప్ట్ అర్థమవుతూ వాళ్ళు మార్కెట్లో ట్రేడ్ చేయడానికి కావాల్సిన కాన్ఫిడెన్స్ అండ్ కన్విక్షన్ని బిల్డ్ చేయగలిగే కాన్సెప్ట్ ఇది. ఇవాళ వీడియోలో ఫిబొనాచి రిట్రేస్మెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్గా ఈ టాపిక్ మనం మెయిన్ ఛానల్లో ఆల్రెడీ కవర్ చేసాం, కానీ నేను అక్కడ ఫిబొనాచి రిట్రేస్మెంట్ గురించే చెప్పాను, కానీ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ గురించి చెప్పలేదు. మీరు మన న్యూస్ వీడియోస్ అండ్ టెలిగ్రామ్ని ఫాలో అవుతుంటే కొన్ని సందర్భాల్లో నేను మెన్షన్ చేస్తున్న సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఎగ్జాక్ట్గా వర్క్ అవుతూ అక్కడ మార్కెట్ సపోర్ట్ ఆ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా మీరు అలా లెవెల్ని ఎలా మెన్షన్ చేశారు, లైక్ 17,389 ఆర్ 17,525 రౌండ్ ఆఫ్ నెంబర్ కాకుండా ఎగ్జాక్ట్ లెవెల్ని ఎలా మెన్షన్ చేయగలుగుతున్నారు. మార్కెట్ కూడా ఎగ్జాక్ట్గా అక్కడికి వచ్చే రెసిస్టెన్స్ ఎలా తీసుకుంటుంది. మనం ప్రైస్ యాక్షన్లో డ్రా చేస్తే ఆ పర్ఫెక్షన్ మనకు తెలియదు కదా. అంటే అలా నేను మీకు ఎలా చెప్పగలుగుతున్నాను ఆ ఎగ్జాక్ట్ లెవెల్స్ అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఇదే కాదు ఇంపార్టెంట్, ఇవాళ మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. కాబట్టి అదొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది చాలా వరకు స్టాక్ మార్కెట్లో ఈవెన్ నేను కూడా మెయిన్ ఛానల్లో ఎప్పుడు డిస్కస్ చేయలేదు. దీని ఒక ఇంపార్టెన్స్, ఎప్పుడైనా మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉందనుకోండి, అదే హైయెస్ట్ ఇంక లేదు పైన రెసిస్టెన్స్, స్టిల్ మనం ఈ ఇండికేటర్ని యూజ్ చేసి రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కొన్ని స్టాక్స్ అలా పడిపోతూనే ఉంటాయి, 52 వీక్లో ఆర్ ఆల్ టైంలోని మేక్ చేస్తూనే ఉంటాయి, కిందకి వెళ్తూనే ఉంటాయి. ఇక ఫర్దర్గా మనం ఒకవేళ యాడ్ చేయాలనుకున్నా, స్టాక్స్ని బై చేయాలనుకున్నా ఇంకెంతవరకు కిందకి వెళ్తుంది, నెక్స్ట్ ఉన్న అసలు మనకి ప్రైస్ యాక్షన్ చార్ట్లో కనిపించిన సపోర్ట్ ఏంటి, ఇంకా ఫర్దర్గా రాబోతున్న సపోర్ట్స్ ఏంటి అనేది కూడా మనం ఈ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్ని యూజ్ చేసి తెలుసుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ స్టాక్ మార్కెట్లో స్టాక్స్ని కొందామన్నా ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు అప్ ట్రెండ్లో స్టాక్ వెళ్తున్నప్పుడు కొంత కరెక్ట్ అవుతూ ఉంటుంది కదా, కొన్నిసార్లు రీట్రేస్ అవుతూ ఉంటుంది, పుల్ బ్యాక్ వస్తూ ఉంటుంది కదా, అక్కడ ఎక్కడ బై చేయాలి, వీటన్నిటికీ ఆన్సర్స్ ఈ ఫిబొనాచి రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ టూల్స్ ద్వారా మనకి దొరుకుతుంది. సో ఎంటైర్ ఈ కాన్సెప్ట్ నేను 2 పార్ట్స్ అండ్ 2 వీడియోస్గా డివైడ్ చేశాను. ఫస్ట్ ఈ వీడియోలో అసలు ఫిబొనాచి అంటే ఏంటి, ఆ ఫిబొనాచి రిలేటెడ్గా మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అసలు ఏ లాజిక్తో ఈ ఇండికేటర్ వర్క్ అవుతుంది అది మొదట తెలుసుకుంటాం. తర్వాత మిమ్మల్ని నేను చార్ట్లోకి తీసుకువెళ్ళి ఆ ఫిబొనాచి రీట్రేస్మెంట్ని మనం చార్ట్ పైన ఎలా అప్లై చేయాలి, అండ్ దాంట్లో నేను యూజ్ చేసే పర్సనల్ సెట్టింగ్స్ ఏంటి. యూజువల్గా మనం టూల్ని అప్లై చేస్తే ఒకలా చార్ట్ మీద అప్లై అవుతుంది, బట్ పర్సనల్గా నేను యూజ్ చేసే సెట్టింగ్స్ ఏంటి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిబొనాచి రీట్రేస్మెంట్, ఫిబొనాచి ఎక్స్టెన్షన్, అది మిమ్మల్ని చార్ట్లోకి తీసుకువెళ్ళి ఫస్ట్ థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తర్వాత చార్ట్ పైన క్యాండిల్ స్టిక్స్ పైన కూడా అది మనం ఎలా అప్లై చేయాలి, అండ్ అలా అప్లై చేసిన తర్వాత లెవెల్స్ వస్తుంటాయి. ఆ లెవెల్స్లో నేను ఇంపార్టెంట్గా గమనించే లెవెల్స్ ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్, ఎందుకని నేను వాటిని అంత ఇంపార్టెంట్గా గమనిస్తున్నాను, ఆ సైకాలజీని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫైనలీ ఈ టూల్ని అనాలిసిస్కి మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు ఇది ఫస్ట్ హాఫ్లో మాట్లాడుకుంటాం. యూజువల్గా ఇక్కడతోనే ఎండ్ అయిపోతుంటుంది ఇండికేటర్, కానీ ఏ ఇండికేటర్ కూడా సింగిల్గా యూజ్ చేస్తే వర్క్ అవ్వదు. ఇది మనం ప్రైస్ యాక్షన్తో కంబైన్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. కాన్ఫ్లుయెన్స్ అంటారు, ఈ వర్డ్ని గుర్తుంచుకోండి. ఈక్విటీ సిరీస్లో కమింగ్ టైమ్స్లో ఫర్దర్గా కూడా ఈ వర్డ్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తాను. కాన్ఫ్లుయెన్స్ మీన్స్ మీరు బై చేయాలనుకుంటున్నారు ఒక లెవెల్ దగ్గర, అక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో సపోర్ట్ లైన్ ఉందనుకుందాం, అలాగే ట్రెండ్ రిలేటెడ్గా కూడా సపోర్ట్ దొరుకుతుంది అనుకుందాం, అక్కడ మూవింగ్ యావరేజ్కి అబోవ్ ప్రైస్ వస్తుంది అనుకుందాం, అక్కడ ఫిబొనాచి టూల్స్ని యూజ్ చేసినా మీకు అక్కడ ఇంపార్టెంట్ జోన్ అది, వాల్యూ జోన్ అది అని చూపిస్తుంది అనుకోండి, మీన్స్ ఇన్ని పారామీటర్స్ మీకు బై చెయ్యొచ్చు, ఎస్ అది వాల్యూ జోన్, అక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు అని మనకు సజెస్ట్ చేస్తున్నప్పుడు దెన్ అక్కడ మనం తీసుకునే ఎంట్రీకి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది విన్ అవ్వడానికి. అదే ట్రేడింగ్ లాంగ్వేజ్లో కాన్ఫ్లుయెన్స్ అంటాం. మల్టిపుల్ కాన్సెప్ట్స్ మనకి సపోర్ట్ చేస్తుంటాయి మనం తీసుకోవాలనుకునే డెసిషన్, అక్కడ కూడా రాంగ్ అవ్వచ్చు బట్ ప్రాబబిలిటీ చాలా తక్కువ. ర్యాండమ్గా తీసుకునే ట్రేడ్ కంటే మూవింగ్ యావరేజ్ అబోవ్ వచ్చింది, లేదంటే సపోర్ట్ దగ్గరికి వచ్చింది, ఈ క్యాండిల్ స్టిక్ ఫామ్ చేసింది, ఇలా ర్యాండమ్గా ఒకటి నమ్మి మనం తీసుకునే ట్రేడ్ కంటే ఇలా మల్టిపుల్ కాన్సెప్ట్స్ని నమ్మి మనం తీసుకునే ట్రేడ్కి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. కాబట్టి కాన్ఫ్లుయెన్స్ ట్రేడ్ ఆర్ క్వాలిటీ ట్రేడ్స్ని మనం స్టాక్ మార్కెట్లో తీసుకునే కొద్దీ మన ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఆర్ విన్నింగ్ రేట్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది మనం ఫిబొనాచి టూల్స్ని మనం ప్రైస్ యాక్షన్తో ఎలా కంబైన్ చేయొచ్చు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, మూవింగ్ యావరేజ్, యాక్చువల్గా క్యాండిల్ స్టిక్స్తో కూడా కంబైన్ చేయొచ్చు, బట్ నేను క్యాండిల్ స్టిక్స్ ఇంకా మీకు చెప్పలేదు, మెయిన్ ఛానల్లోనే మాట్లాడడం, ఇంకా ఈ ఛానల్లో డిస్కస్ చేయలేదు. అది నేర్చుకున్న తర్వాత ఇక్కడ నేను బ్రీఫ్గా చెప్తాను, బట్ మీకు అక్కడితో అర్థమైపోతుంది క్యాండిల్ స్టిక్స్ ఒక సైకాలజీ అండ్ క్యాండిల్ స్టిక్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్, బులిష్ బేరిష్ దగ్గర మీకు క్లారిటీ వచ్చేస్తుంది కాన్ఫ్లుయెన్స్ అంటే ఏంటనేది. సో వీటన్నిటితో కంబైన్ చేస్తూ మనం ఫిబొనాచి రీట్రేస్మెంట్ని ఆర్ ఎక్స్టెన్షన్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది మాట్లాడుకుంటూ, ఇది యాక్చువల్ కొంత పెద్ద సబ్జెక్ట్ అండ్ దీని రిలేటెడ్గా మల్టిపుల్ ఎగ్జామ్స్ నేను మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీటిని మాట్లాడుకుంటూ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ ఆర్ రీట్రేస్మెంట్ని యూజ్ చేసినప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటి,
అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ కంక్లూషన్ సెకండ్ పార్ట్లో మాట్లాడుకుందాం. సెకండ్ వస్తున్న వీడియోలో కాన్సెప్ట్స్తో పాటు మనం ఒక స్ట్రాటజీని, ఇంట్రాడే స్ట్రాటజీని మాట్లాడుకోబోతున్నాం. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇన్ కేస్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి వీడియోని చూస్తున్నట్లయితే ఆల్రెడీ ఛానల్లో మల్టిపుల్ కాన్సెప్ట్స్ కవర్ అయ్యాయి. ఒకసారి గమనించండి. ఇఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటే, మీకు అనిపిస్తుంటే దెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ అలాగే ఇఫ్ మీరు ర్యాండమ్గా కాకుండా ఈక్విటీ సిరీస్ని ఫాలో అవుతున్న వాళ్ళైతే పాసిబుల్ ఈ వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. యాజ్ యూజువల్ వీడియోకి 15,000 లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అవి వస్తాయా రావా అనేది నాకు తెలియదు. బట్ స్టార్టింగ్ వీడియో ఎవరైతే ఈక్విటీ సిరీస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలనుకుంటున్నారో లైక్ చేయండి అన్నప్పుడు మోర్ దాన్ 15,000 లైక్స్ వచ్చాయి. వస్తున్న వీడియోస్ని రెగ్యులర్గా మేము ఫాలో అవుతాం అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సో అదొక అటెండెన్స్, ఎస్ మన ఈక్విటీ సిరీస్ని ఇంతమంది ఫాలో అవుతున్నారని మనకి పెడుతున్న ఎఫర్ట్స్ రిలేటెడ్గా ఒక మోటివేషన్లా ఉంటుంది. అండ్ అలాగే ఇది ఫైనల్, ఇది చెప్పాక ఇంకా వీడియోలోకి వెళ్తాను. మన టెలిగ్రామ్ ఛానల్, ట్రేడింగ్ రిలేటెడ్గా క్రియేట్ చేసిన టెలిగ్రామ్ ఛానల్లో చాలా మంచి కంటెంట్ని పెడుతున్నాను. మీరు గమనిస్తున్నారో లేదో నాకు తెలియట్లేదు. కొన్ని ఇమేజెస్ అవి ఒక వీడియోనే చేయొచ్చు, అంత ఉంటుంది ఆ ఇమేజ్లో డేటా. జస్ట్ ఒక ఇమేజ్లో వెళ్ళి చూడండి. కంటెంట్ అయితే జాయిన్ అవ్వమని కూడా నేను చెప్పట్లేదు. వెళ్ళి చూడండి, మీకు నచ్చిన ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోండి, సేవ్ చేసుకోండి, మీరు ప్రాక్టీస్ చేయండి. ఛానల్లో జాయిన్ అవ్వడం లేకపోవడం అనేది మీ ఇష్టం. బట్ అక్కడ ఉన్న కంటెంట్ ఇంపార్టెంట్, మీరు ఒకసారి గమనించాలని అలా చెప్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళడానికి టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగుని సర్చ్ చేయండి. నియర్ టు 3 lakh దగ్గరగా మన వాళ్ళన్న గ్రూప్ కనిపిస్తుంది. అది ట్రేడింగ్ ఛానల్ కాదు. అందులో పిన్ చేసిన కామెంట్ ఉంటుంది, మన ట్రేడింగ్ ఛానల్. అలా పిన్ చేసిన కామెంట్ దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి క్లిక్ చేస్తే మీకు మన ట్రేడింగ్ ఛానల్ అనే నేమ్తో ఒక లింక్ కనిపిస్తుంది. మీకు రాకపోతే ఇంకా అక్కడ మల్టిపుల్ టైమ్స్ ఆ పిన్డ్ మెసేజ్ దగ్గర క్లిక్ చేసినా మన ట్రేడింగ్ ఛానల్ అని ఒకటి వస్తుంది, లింక్ వస్తుంది. అది క్లిక్ చేస్తే దెన్ మనం డెడికేటెడ్గా మెయింటైన్ చేస్తున్న ట్రేడింగ్ ఛానల్లోకి మీరు వెళ్తారు. కంటెంట్ అయితే తప్పకుండా ఒకసారి గమనించండి. మన వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఫిబొనాచి అంటే ఏంటి? ఫిబొనాచి అంటారు, ఫిబొనాకీ అంటారు, ఇలా డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు నచ్చిన విధంగా ప్రొనౌన్స్ చేయొచ్చు. ఈ ఫిబొనాచి రిట్రేస్మెంట్ కానీ ఆర్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ కానీ బేస్డ్ అయిన కాన్సెప్ట్ ఫిబొనాచి కాన్సెప్ట్ మీద. ఈ సీక్వెన్స్ ఫస్ట్ నెంబర్స్ని గమనిద్దాం, తర్వాత ఇంపార్టెన్స్ని గమనిద్దాం. మీన్స్ ఈ సీక్వెన్స్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుందని. ఏ నెంబర్స్ అయినా మనకి 0తో స్టార్ట్ అవుతాయి, తర్వాత 1, 0, 1. ఈ 2 నెంబర్స్ని యూజ్ చేసి ఫర్దర్ నెంబర్స్ని మనం తీసుకురావాలి. 0 + 1 అంటే అగైన్ 1 వస్తుంది. ఈసారి 1 + 1 చేస్తాం, 2 అవుతుంది. ఈసారి 1 + 2 చేస్తాం, 3 అవుతుంది. ఈసారి 2 + 3 చేస్తాం, 5 అవుతుంది. ఈసారి 3 + 5 చేస్తాం, 8 అవుతుంది. ఈసారి 5 + 8 చేస్తాం, 13 అవుతుంది. ఈసారి 8 + 13 చేస్తాం, 21 అవుతుంది. ఇలా 2 డిజిట్ని యాడ్ చేస్తే వచ్చిన డిజిట్ని అగైన్ ఆ ముందున్న డిజిట్తో యాడ్ చేసుకుంటూ వెళ్తుంటే ఫర్దర్గా ఒక సీక్వెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఈ సీక్వెన్స్ ఏంటంటే నేచర్లో చాలా దగ్గర ప్రెజెంట్ అయి ఉంటుందన్నమాట. సో అది యాక్చువల్గా మీకు చూపిస్తాను, మీకు స్క్రీన్ పైన ఉంచుతున్నాను, ఒకసారి గమనించండి. మనకి ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్కి పెటల్స్ ఉంటాయి కదా, ఆ పెటల్స్ని గమనించిన ఎయిదర్ ఫ్లవర్ పెటల్స్ 1 అయినా ఉంటాయి, ఒక్కొక్క ఫ్లవర్కి 1 పెటల్ అయినా ఉంటుంది, లేదు 2 పెటల్స్ అయినా ఉంటాయి, లేదు 3 పెటల్స్ అయినా ఉంటాయి, లేదు 5 పెటల్స్ అయినా ఉంటాయి. మీన్స్ ఈ ఫిబొనాచి సీక్వెన్స్లో ఉన్న నెంబర్తో ఉన్న పెటల్సే మనకి పూలల్లో కనిపిస్తుంటాయి. ఈవెన్ పైనాపిల్ రిలేటెడ్గా కూడా హెక్సాగోనల్ షేప్లో మనకి మీన్స్ 6 సైడ్స్ ఉన్న షేప్లో మనకి పైనాపిల్ షేప్స్ కనిపిస్తుంటాయి కదా, అందులో కూడా 5, 18, 13 స్కేల్స్ని మనం గమనించవచ్చు. అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా, ఆ సన్ఫ్లవర్ సీడ్లో కూడా ఈ ఫిబొనాచి సీక్వెన్స్ కనిపిస్తుంటుందని. మన ఇయర్ ఉంటుంది కదా, ఆ ఇయర్లో కూడా ఫిబొనాచి సీక్వెన్స్ మెయింటైన్ అవుతుందని. ఈవెన్ మనం మైల్స్ని కిలోమీటర్స్గా కన్వర్ట్ చేసినా, కిలోమీటర్స్ని మైల్స్గా కన్వర్ట్ చేసినా ఈ ఫిబొనాచి సీక్వెన్స్ ఉంటుంది కదా, ఈ ఫిబొనాచి సీక్వెన్స్ పక్కపక్కనే ఉంటాయన్నమాట నెంబర్స్. ఎగ్జాంపుల్ 8 మైల్స్ని కిలోమీటర్స్లో కన్వర్ట్ చేసామనుకోండి, 12.8 వస్తుంది. 12.8ని రౌండ్ ఆఫ్ చేస్తే మనకి 13 కదా వస్తుంది. సో ఫిబొనాచి సీక్వెన్స్లో 8 తర్వాత 13 ఉంటుంది. అలాగే ర్యాండమ్గా ఏదో ఒక కిలోమీటర్ నెంబర్ని తీసుకోండి, ఆ ర్యాండమ్గా ఏదో ఒక కిలోమీటర్ నెంబర్ని తీసుకొని అది మైల్స్లో కన్వర్ట్ చేస్తే ఫిబొనాచి సీక్వెన్స్లో ఆ 2 నెంబర్స్ పక్కన ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫిబొనాచి సీక్వెన్స్లో 55 తర్వాత వచ్చేది 89 ఫిబొనాచి సీక్వెన్స్లో. సో ఇలా వేరియస్ అప్లికేషన్స్ ఈ ఫిబొనాచి సీక్వెన్స్కి ఉన్నాయి. కాబట్టి ఈ ఫిబొనాచి సీక్వెన్స్ నుంచి కొన్ని రేషియోస్ని డెవలప్ చేసి ఆ రేషియోస్ని స్టాక్ మార్కెట్లో యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. సో ఇది ఫిబొనాచి సీక్వెన్స్. కానీ ఫిబొనాచి రీట్రేస్మెంట్లో కానీ ఫిబొనాచి ఎక్స్టెన్షన్లో కానీ మనకి పర్సంటేజెస్ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ 0, 0.23, 0.38, 0.5,
618.7861 మనకి ఫిబొనాచి రిట్రేస్మెంట్ రిలేటెడ్గా మనకి చార్ట్ పైన కనిపిస్తుంటాయి. మరి ఈ నెంబర్స్ని ఎలా తీసుకున్నారు? సీక్వెన్స్లో నెంబర్స్ తీసుకోవాలి కదా, ఈ నెంబర్స్ని ఎందుకు తీసుకున్నారంటే ఇవి రేషియోస్ అనమాట. ఇందాక మనం తెలుసుకున్నాం కదా సీక్వెన్స్, ఆ సీక్వెన్స్లో ఉన్న నెంబర్స్ని డివైడ్ చేస్తే ఇక్కడున్న రేషియోస్ మనకు వస్తాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది తెలుసుకున్న తర్వాత మనం వెంటనే మన ఇండికేటర్ దగ్గరికి వెళ్దాం. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను చెప్తున్నదంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన నీడ్ లేదు. ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. ఇదంతా మీకు కంప్లీట్గా అర్థం కాకపోయినా, ఇదంతా మీకు జీరో అనిపిస్తున్నా కంప్లీట్లీ ఓకే, బికాస్ మన చార్ట్ పైకి వెళ్ళాక మనం ఏం అర్థం చేసుకున్నాం అనేదే పాయింట్. ఇదంతా కూడా ఓకే, ఇండికేటర్ ఎలా వచ్చింది, ఈ ఇండికేటర్ జస్ట్ ర్యాండమ్గా వచ్చిందా లేకపోతే దీని వెనక ఏదైనా సాలిడ్ లాజిక్ ఉందని తెలుసుకోవడం కోసం. సో ఇప్పుడు మన నెంబర్స్ ఉన్నాయి కదా, ఫిబొనాచి నెంబర్స్ ఉన్నాయి కదా, వాటిని ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో దాంట్లో ఉన్న ర్యాండమ్ నెంబర్స్ 34, 55, 89, 144, 233 అక్కడ ఉన్నాయి కదా. ఈ సీక్వెన్స్లో నేను 34ని తీసుకుంటున్నాను. 34 డివైడెడ్ బై 55 చేస్తున్నాను. 0.618 వచ్చింది నాకు. ఆ పక్కన ఉన్న 2 నెంబర్స్ని తీసుకుందాం. 34 డివైడెడ్ బై 55 0.618, 55 డివైడెడ్ బై 89 కూడా 0.618. అలాగే 89 డివైడెడ్ బై 144 కూడా 0.618. అలాగే 233 డివైడెడ్ బై 377 కూడా 0.618. ఇప్పుడు మనం డివైడ్ చేసిన రేషియోలో మీరు డివైడ్ చేస్తుంటే 0.618 వస్తుంది. సో మనం పక్క నెంబర్స్ని చేస్తున్నాం. అలా కాకుండా ఒక నెంబర్ ఒక 2 or 3 ప్లేసెస్ తర్వాత ఉన్న నెంబర్ని తీసుకొని మీరు డివైడ్ చేస్తే మీకు ఏ రేషియో వస్తుందో ఇక మిగతా నెంబర్స్కి కూడా మీరు అలాంటి మెథడే ఫాలో అయితే. లైక్ 89 తర్వాత 144 కదా, 89 233ని తీసుకుందాం. 89 డివైడెడ్ బై 233 0.38 వచ్చింది. సో అలానే ఇప్పుడు 144 డివైడెడ్ బై 377 0.38. సో దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది, సో ఈ సీక్వెన్స్లో ఉన్న నెంబర్స్ ర్యాండమ్గా ఫామ్ అయిపోయినవి కాదు. సో వాటి మధ్య ఒక రిలేషన్ ఉంది. డివిజన్ చేస్తున్న ఒక 2 నెంబర్స్ పక్కన ఉన్న నెంబర్స్కి ఏ రిలేషన్ అయితే ఉంటుందో, ఒక సెట్కి ఏ రిలేషన్ అయితే ఉంటుందో, ఎంటైర్ నెంబర్స్ అన్నిటికీ అదే రిలేషన్ ఉంది. డివైడ్ చేస్తుంటే ఒకే రేషియో మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఈ రేషియోస్ని తీసుకొని మనం ఫిబొనాచి రీట్రేస్మెంట్ అలాగే ఎక్స్టెన్షన్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో ఒక ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఆర్ ఎక్స్టెన్షన్ మనం చార్ట్ పైన అప్లై చేసినప్పుడు చాలా మనకు కనిపిస్తుంటాయి, నియర్ టు 7 దగ్గరగా కనిపిస్తుంటాయి. బట్ మనం అన్నిటిని గమనిస్తుంటే కన్ఫ్యూజ్ అవుతుంటాం. కాబట్టి పర్సనల్గా నేను యూజ్ చేసే సెట్టింగ్స్లో ఆ నెంబర్ని తగ్గించే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఫిబొనాచి అంటే ఏంటి, ఆ ఫిబొనాచి సీక్వెన్స్ అండ్ ఆ సీక్వెన్స్ ఎక్కడెక్కడ యూజ్ అవుతూ ఉంటుంది అండ్ ఆ సీక్వెన్స్ ద్వారా ఫామ్ అవుతున్న రేషియోస్, వీటి గురించి అయితే ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు చార్ట్లోకి వెళ్దాం. ఇక్కడి నుంచి ఇంపార్టెంట్, ఇక్కడి నుంచి కొంతవరకు ఫోకస్ చేయండి. జస్ట్ ఇంతకుముందు వినిందంతా మీకు అర్థం కాకపోతున్నా స్ట్రెస్ తీసుకోవద్దు, అది గుర్తుంచుకోవాలి, డివైడ్ చేయాలా, అవన్నీ మనకు రిక్వైర్మెంట్ అయితే కాదు. సో ఇప్పుడు జీరోదా, అప్స్టాక్ ఆర్ ఇతర ఏ ప్లాట్ఫామ్ అయినా మీకు ట్రేడింగ్ వ్యూ చార్టింగ్ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ పాప్అవుట్ చార్ట్ అని క్లిక్ చేసామంటే ఇలా మనం పక్కకు వస్తుంది, ఎంటైర్ చార్ట్ మాత్రమే అక్కడ కనిపించేలా. సో అక్కడ చార్ట్ డైలీ టైం ఫ్రేమ్లో ఉంటున్నాను. నేను సెకండ్ వచ్చే వీడియోలో కూడా టైం ఫ్రేమ్ గురించి కూడా క్లారిటీ ఇస్తాను, ఇది ఏ టైం ఫ్రేమ్లో బెటర్గా వర్క్ అవుతుందని. సో ఇప్పుడు చార్ట్ పైన ఎలా అప్లై చేయాలి అండ్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ మనం డ్రా చేస్తుంటాం కదా, ఆ ఏరియా కింద మనకు ఒకటి ఉంటుంది. సో అక్కడ ఒక యారో మార్క్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే చాలా కనిపిస్తుంటాయి. అందులో ఫిబొనాచి రీట్రేస్మెంట్, ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్, ఈ రెండింటి గురించి ఇవాళ మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ అయితే ఫిబొనాచి రీట్రేస్మెంట్ని చూద్దాం. ఫస్ట్ సెట్టింగ్స్ గురించి మాట్లాడతాను, తర్వాత వీటి రిలేటెడ్గా ఉన్న అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో మనం దీన్ని చార్ట్ పైన ఎక్కడైనా అప్లై చేయాలనుకుంటే జస్ట్ ఒక దగ్గర క్లిక్ చేసి మనకు కావాలనుకున్న ఏరియా దగ్గర దీన్ని డ్రాప్ చేస్తే మనకి ఇది చార్ట్ పైకి వస్తుంది, సెట్టింగ్స్ అని వస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్తే సో ఇక్కడ ఒక్కొక్క సెట్టింగ్ మారుస్తుంటే అది ఎలా మారుతుంది అనేది గమనించండి. 1 కంటే అబోవ్ ఉన్న ప్రతిదాన్ని అన్టిక్ చేసేయాలి, బికాస్ ఫిబొనాచి రీట్రేస్మెంట్ 0 to 1 ఇన్ బిట్వీనే మనం అనాలిసిస్ చేస్తాం. కాబట్టి 2.6, 3.6, 4.2 వాటి రిక్వైర్మెంట్ మనకి లేదు. అండ్ అలాగే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది, జనరల్గా ఇలా ఉంటుంది. మీరు స్క్రోల్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, అది రిమూవ్ చేశారంటే ఆ కలర్స్ అన్నీ పోతాయి, మనకి క్లియర్గా మనకి లెవెల్స్ మాత్రమే ఫోకస్లో ఉంటాయి. అలాగే డిఫరెంట్ కలర్స్ కూడా మన ఎక్కువ ఫోకస్ని తీసుకుంటూ ఉంటుంది, ఎక్కువ స్ట్రైన్ అవుతూ ఉంటాయి ఐస్. కాబట్టి లెవెల్స్ లైన్ దగ్గరికి వచ్చి టిక్ చేసిన తర్వాత కింద దగ్గరికి వస్తే యూజ్ 1 కలర్ దగ్గర బ్లాక్ని సెలెక్ట్ చేయండి. క్లియర్గా మనకి ఏ లెవెల్స్ అనేది క్లియర్గా మనకి బ్లాక్ లైన్స్తో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే నేను పర్సనల్గా ఎక్కువగా యూజ్ చేసే లెవెల్స్ 0.38 to 0.5,
0.618, కాబట్టి మిగిలిన లెవెల్స్ని అన్టిక్ చేసేస్తున్నాను. సో అవి కంప్లీట్గా తీసేయాలా, అది రూల్ అంటే అలా ఏం లేదు. నేను ఎక్కువగా గమనించే జోన్స్ 0.38, 0.5, 0.618. మిగిలిన దగ్గర కూడా ప్రైస్ రియాక్ట్ అవుతుంది, సపోర్ట్ తీసుకోవచ్చు, రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. బట్ నేను ఎక్కువ వాల్యూ ఇచ్చే జోన్స్ అయితే ఇవి, కాబట్టి నేను వీటిల్నే గమనిస్తాను. లేదు బిగినర్స్ చెక్ చేయాలనుకుంటే వాటిని అలా ఉంచవచ్చు. సో ఇవి ఓవరాల్ సెట్టింగ్స్. ఇంకా అండ్ ఇంకొకటి, ఈ లెవెల్స్ పక్కన పర్సంటేజ్ ఉందా, యాక్చువల్గా పర్సంటేజ్ని క్లిక్ చేయకపోతే ఏంటంటే 0.38 అని, 0.5 అని, 0.618 అని ఉంటుంది. బట్ పర్సంటేజ్ వస్తే ఏంటంటే జస్ట్ పర్సంటేజ్ అనమాట. 38%, 50%, 61.8%, ఇది బెటర్గా ఉంటుంది. రేషియోస్ కంటే పర్సంటేజెస్లో ఇంకాస్త ఈజీగా ఉంటుంది. కాబట్టి వీటిని ఇలా క్లిక్ చేసి ఫిబొనాచి రీట్రేస్మెంట్ని నేను చార్ట్ పైన ఇలా అప్లై చేశాను. సో ఇప్పుడు సెట్టింగ్స్ తెలుసుకున్నాం. ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఎలా డ్రా చేయాలో తెలుసుకుందాం. పర్ఫెక్ట్గా మనం కరెక్ట్గా చార్ట్ పైన ఎలా డ్రా చేయాలి ఫస్ట్ అది తెలుసుకుందాం. సో ఏదైనా ఒక మూవ్ ఉందనుకోండి ప్రైస్లో, లైక్ ఇప్పుడు ఇక్కడ తీసుకోండి, డౌన్ ట్రెండ్ ఇది అప్ ట్రెండ్ అయితే మనకి లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్. ఇక్కడ వరకు అయితే మనకి డౌన్ ట్రెండ్ కదా, డౌన్ ట్రెండ్ కదా. ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఎలా డ్రా చేస్తామంటే, సో ఇక్కడ కొంత జాగ్రత్తగా గమనించండి. నేను మీకు థియరిటికల్గా చెప్పిన తర్వాత చార్ట్ పైకి తీసుకువెళ్ళి చెప్తాను, సో దట్ మీకు ఇంకా చాలా క్లియర్గా ఉంటుంది. మనం అప్ ట్రెండ్లో కానీ డౌన్ ట్రెండ్లో కానీ ఈ రెండిట్లో కూడా ఫిబొనాచి రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్స్ని యూజ్ చేస్తుంటాం. కాబట్టి 2 ఎగ్జాంపుల్స్ కూడా మీకు థియరిటికల్గా చెప్తాను. ఒక అప్ ట్రెండ్ని తీసుకుంటున్నాను. ఒక అప్ ట్రెండ్ స్ట్రక్చర్ ఫామ్ అయింది అనుకోండి. సో అప్ ట్రెండ్ డైరెక్షన్లో వచ్చే మూవ్ని ఇంపల్స్ అంటారనమాట. మీన్స్ ఆ సైడే మనం ట్రేడ్ని తీసుకుంటూ ఉంటాం. ఇంపల్స్ ఏ సైడ్ ఉంటే ఆ సైడ్ మన ట్రేడ్ ఉంటుంది. అప్ ట్రెండ్లో మనకి టాప్ సైడ్ ప్రైస్ మూవ్ అవ్వడం ఇంపల్స్ ప్రతిసారి కూడా. అప్ ట్రెండ్లో మనకి ప్రైస్ మూవ్ టాప్ సైడ్ కోసం వెయిట్ చేస్తుంటాం. అప్ ట్రెండ్లో మనం డౌన్ సైడ్ ట్రేడ్ చేయాలని చూస్తామా, చూడం. ఎగ్జాంపుల్ పర్టికులర్లీ మీరు ఈ పాయింట్లో చూస్తున్నారు. ప్రీవియస్గా మీరు అర్థం చేసుకుంది ఏంటంటే హయ్యర్ హై మార్కెట్లో ఫామ్ అయిందని. ఈసారి ఈ లో కంటే ఇంకొంత హయ్యర్ సైడే లో ఫామ్ అవుతుందని మీకు ఐడియా ఉంది. ఆ లో ఫామ్ అయిన తర్వాత మార్కెట్ ర్యాలీ అవుతుందని కూడా మీకు ఐడియా ఉంది. బికాస్ ఇది ఒక అప్ ట్రెండ్ కాబట్టి, ఆల్రెడీ ఫామ్ అయిన స్ట్రక్చర్ని బట్టి మీరు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈసారి ఒక దగ్గర వరకు లో ఫామ్ అయ్యి తర్వాత మార్కెట్ ర్యాలీ అవుతుంది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చే క్వశ్చన్, ఎక్కడ లో ఫామ్ అవుతుంది, మీన్స్ ఈ రీట్రేస్మెంట్ ఎక్కడ ఎండ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అగైన్ ఇంపల్స్ మీన్స్ అగైన్ మార్కెట్లో మెయిన్ ట్రెండ్ ఎప్పుడు కనిపిస్తుందని మనం తెలుసుకోవడానికి యూజ్ చేసేది ఫిబొనాచి రీట్రేస్మెంట్. ఇవన్నీ ఏంటి, మనం ట్రెండ్ కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం. పుల్ బ్యాక్ అన్నా రీట్రేస్మెంట్ అన్నా రెండు ఒకటే, కానీ రివర్సల్ అంటే డిఫరెంట్. సో ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఎప్పుడు కూడా రీట్రేస్మెంట్ని మెజర్ చేస్తుంది, రివర్సల్ని మెజర్ చెయ్యదు. సో అప్ ట్రెండ్లోనో డౌన్ ట్రెండ్లోనో మార్కెట్ ఉందని మనకు అర్థమైనప్పుడు, లేదంటే మార్కెట్ చాలా హెవీగా ఫాల్ అయింది ఒకేసారి, మార్కెట్ అగైన్ ఎంతవరకు బౌన్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందన్న ఈ 2 కేసెస్లోనే మనం ఫిబొనాచి రీట్రేస్మెంట్ని యూజ్ చేస్తాం. సో మార్కెట్ ఆల్రెడీ ఒక హైని ఫామ్ చేసి, లోని ఫామ్ చేసి, ఇంకో హైని ఫామ్ చేసింది. మీరు ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో ఉన్నారు. ప్రైస్ కొంతవరకు ఫాల్ అవుతూ ఉంది. మనకు అర్థమవుతుంది కదా, ప్రైస్ ఫాల్ అవుతుందంటే ఇది అప్ ట్రెండ్ అయినా సరే కొంతవరకు ఫాల్ అయిన తర్వాతే మనకి ర్యాలీ అవుతుంది. సో ఎంత అప్ ట్రెండ్లో ఉన్నా ఇక్కడ బై చేయడం కరెక్ట్ కాదు. కొంత ప్రైస్ ఫాల్ కోసం వెయిట్ చేసి ఒక వాల్యూ జోన్ దగ్గర బై చేయడం కరెక్ట్ అవుతుంది. ఏది వాల్యూ జోన్ అని మనం తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే, మనం ఎక్కడున్నాం ప్రెజెంట్, ఇక్కడ ఉన్నాం. సో అక్కడ మనం ఫిబొనాచి రీట్రేస్మెంట్ని సెలెక్ట్ చేస్తాం. ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఇది క్లిక్ చేస్తే టాప్లో మనకి ట్రెండ్ ఉంటుంది, ఆ ట్రెండ్ బిలో మనకు ఉంటుంది. ఆ యారో మార్క్ని క్లిక్ చేస్తే ఇవన్నీ వస్తాయి. అక్కడ మనం ఫిబొనాచి రీట్రేస్మెంట్ని సెలెక్ట్ చేసి ప్రైస్ ఫాల్ అవుతుంటుంది. బట్ ఆ ఫాల్ ఎంతవరకు ఉందని తెలుసుకోవడానికి ప్రీవియస్గా ప్రైస్ ర్యాలీ అయింది కదా, ఇంపల్స్ ఉంది కదా, ఆ ఇంపల్స్ స్టార్ట్ దగ్గర ఒక క్లిక్ చేస్తే అక్కడ స్టార్ట్ అవుతుంది, మన ఇండికేటర్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎండ్ ఉంది కదా, ఎండ్ దగ్గర మనం క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్గా అక్కడ ఎండ్ అయిపోతుంది. కానీ ఇంకా మన క్లారిటీ ఉండడం కోసం మనం దీన్ని కొంచెం డ్రాగ్ చేసుకోవచ్చు, సైడ్కి డ్రాగ్ చేయొచ్చు. సేమ్ లెవెల్సే ఉంటాయి. మనం ఇక్కడ పాయింట్ చేసి వదిలేసినా అదే లెవెల్ ఉంటుంది, ఇంకొంచెం డ్రాగ్ చేసినా ఇదే లెవెల్ ఉంటుంది. ఈ హారిజాంటల్ లైన్ ఎండ్ పాయింట్కి టచ్ అవుతుంటే మనకి లెవెల్ సేమ్గా ఉంటాయి. ఇది ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలోకి తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫాలో అవుతున్న దగ్గర ఇక్కడ ఉన్నాం. ప్రీవియస్గా ప్రైస్ ర్యాలీ అయింది, ఇది అప్ ట్రెండ్లో ఉంది, ఒక హైని ఫామ్ చేసింది. చూస్తే అది ప్రీవియస్ హై కంటే హయ్యర్ సైడ్ ఉంది. సో మనకు వచ్చే ఐడియా ఏంటి, ఇది అప్ ట్రెండ్ అయితే ప్రీవియస్లో కంటే ఇప్పుడు ఫామ్ అవుతున్న లో హయ్యర్ సైడే ఉండాలి. సో మన వెయిటింగ్ దేనికోసం, అది ఎక్కడైతే లో ఫామ్ చేస్తుందో, లో ఫామ్ చేసి రివర్సల్ అవుతుందో అక్కడ మనం బై చేయగలిగితే ఈ వచ్చిన ఎంటైర్ మూవ్ని మనం క్యాప్చర్ చేయొచ్చు. దానికోసం మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ర్యాలీ అయిన ప్రైస్ని స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఫిబొనాచి రీట్రేస్మెంట్ టూల్ని అక్కడ స్టార్ట్ చేసి
ఎండింగ్ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చి మనం ఎండ్ చేస్తే ఈ లైన్స్ మనకి ఎగ్జాక్ట్గా ఇలా ఫామ్ అవుతాయి ఇందాక నేను చూపించిన సెట్టింగ్స్ని యూజ్ చేస్తే. సో దీని ప్రకారం ఏంటంటే, సో స్టార్టింగ్లో ఈ సీక్వెన్స్కి ఒక ఇంపార్టెన్స్ ఉందనుకున్నాం కదా, ఆ లాజిక్ ప్రకారం ఇలా ర్యాలీ అయిన ప్రైస్, అలా ర్యాలీ అయిన తర్వాత వచ్చే ప్రాఫిట్ బుకింగ్ ఏంటంటే ఎయిదర్ 0.382 దగ్గరైనా ఎండ్ అవ్వచ్చు, 0.5 దగ్గరైనా ఎండ్ అవ్వచ్చు, ఆర్ 0.618 దగ్గరైనా ఎండ్ అవ్వచ్చు. ఇది పర్సంటేజ్లో తీసుకుందాం. సో ఇప్పుడు పర్సంటేజెస్లో ఉంది. ఇందాక 0 to 1 ఉండేది, ఇప్పుడు 0 to 100, ఇన్ బిట్వీన్ 38.2%, 50%, 61.8%. ఇది ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి మనకు కన్వీనియంట్గా ఉంటుంది. సో ఈ లాజిక్ ఏంటంటే బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక డైరెక్షన్లో ప్రైస్ మూవ్ అయిన తర్వాత, ఒకవేళ మార్కెట్ ఎంటైర్ మార్కెట్ అప్ ట్రెండ్లోనే ఉన్నా ఒక డైరెక్షన్లో ప్రైస్ కొంత ఎక్కువగా మూవ్ అయిన తర్వాత, ఇంపల్స్ మూవ్ వచ్చిన తర్వాత ప్రైస్ ఒక దగ్గర ఆగుతుంది. ఫ్రెష్గా బయర్స్ రారనమాట, ఎగ్జైట్ అవ్వరు ఆ ప్రైస్కి. అండ్ ప్రీవియస్గా ఉన్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేస్తారు. అలా ప్రాఫిట్ బుక్ చేస్తున్నప్పుడు ప్రైస్ ఎంతవరకు ఫాలో అవుతుంది, ఆర్ ఎక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు సెల్లింగ్ని ఆపుతూ కొత్తగా వస్తున్న వాళ్ళు అట్రాక్టివ్గా భావిస్తారు ఆ ప్రైస్ని. రీసెంట్గా వచ్చిన ర్యాలీ ప్రకారం ఆ మైండ్ సెట్ ఎక్కడ క్రియేట్ అవుతుందని ఫిబొనాచి నెంబర్స్ ప్రకారం నేను పర్సనల్గా గమనించేదైతే 38.2% ఇలా ర్యాలీ అయిన ప్రైస్లో 38.2% ఫాల్ అయితే, సో 100 రూపీస్ ర్యాలీ అయితే అందులో 38.20 రూపీస్ ఫాల్ అయితే అక్కడైనా ఇంట్రెస్ట్ వస్తుంది మార్కెట్లో ఉన్న పార్టిసిపెంట్కి. ఆర్ 50%, సో 100 రూపీస్ ప్రైస్ ర్యాలీ అయితే 50 రూపీస్ కరెక్ట్ అయితే అప్పుడైనా సరే ఓకే హాఫ్ కరెక్ట్ అయింది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అనే ఒక థాట్ వస్తుంది. లేదు 50% దగ్గర కూడా కాకపోతే 50% కంటే ఇంకొంత కింద ఫాల్ అయితే 61.8% దగ్గరైనా సరే మార్కెట్ పార్టిసిపెంట్స్కి ఎస్ ఇక్కడ నుంచి ప్రైస్ మూవ్ అవుతుందేమో అని ఫర్దర్గా అక్కడ వాళ్ళు బయింగ్ యాక్టివిటీ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఇది మన ఫిబొనాచి రీట్రేస్మెంట్ని చార్ట్ పైన అప్లై చేసే విధానం. ఇంకా ఇలా కూడా మీరు వినుంటారు మార్కెట్లో S1, S2, S3, లైక్ సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3, రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3. అది కూడా మనం ఇది యూజ్ చేసి తెలుసుకోవచ్చు. ఎలా ఇప్పుడు ప్రైస్ ర్యాలీ అయింది, ఇప్పుడు ఫాలో అవుతుంది. ఫాలో అవుతున్నప్పుడు ఇది S1, ఇది S2, ఇది S3. మీరు గమనిస్తే ఈ పర్సంటేజెస్ పక్కన మీకు నిఫ్టీ లెవెల్స్ కూడా ఉన్నాయి. మీన్స్ నిఫ్టీ ఒకవేళ 17,116 నుంచి 18,500 వరకు ర్యాలీ అయింటే, ఎంతైతే ర్యాలీ అయింటుందో ఆ ర్యాలీలో ఒకవేళ 38.2% కరెక్షన్ వస్తే ప్రైస్ అనేది ఫస్ట్ 17,972కి వస్తుంది. 50% కరెక్షన్ వస్తే 17,809, 61.8% కరెక్షన్ వస్తాయి. ఎంటైర్ నిఫ్టీలో కరెక్షన్ కాదు, ఇలా వచ్చిన ర్యాలీలో ఉంది కదా. ఒకవేళ 1000 పాయింట్స్ ర్యాలీ అయితే అందులో 61.8% దగ్గరగా కరెక్షన్ వస్తే 17,645 దగ్గరికి నిఫ్టీ ఫాలో అవుతుందనేలా ఈ రీట్రేస్మెంట్ లెవెల్స్ మనకు చెప్తూ ఉంటాయి. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం డ్రా చేసే ఫిబొనాచి రీట్రేస్మెంట్, అలాగే డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు ఎలా డ్రా చేస్తాం ఇది కూడా తెలుసుకుందాం. ఇందుకోసం మనం ఒక డౌన్ ట్రెండ్ని డ్రా చేద్దాం. మీన్స్ మెయిన్ మూవ్ ఏంటి ఇక్కడ, ఈ ట్రెండ్లో డౌన్ సైడ్కి రావడం. ఇక్కడ రీట్రేస్మెంట్ అంటే ఏంటి, ఎంటైర్ ట్రెండ్ డౌన్ సైడే ఉంటుంది, మార్కెట్ ఫాలో అవుతుంది, కానీ ప్రతి దగ్గర కూడా బయర్స్ ఇది వాల్యూ ఏమో, ఇది వాల్యూగా ఉందేమో ఈ ప్రైస్ అనుకొని బై చేస్తుంటారు కదా. సో అలా టాప్ సైడ్కి వచ్చే మూవ్ మనకి రీట్రేస్మెంట్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్, మీరు ఈ పాయింట్లో ఉన్నారనుకోండి, మీరు సెల్ చేయాలనుకుంటున్నారు, నిఫ్టీని షార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఆల్రెడీ నిఫ్టీ ఫాల్ అయింది. ఫాల్ అయ్యి మీరు చూసే టైంకి టాప్ సైడ్కి మూవ్ అవుతుంది. టాప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు మనం సెల్ చేస్తామా? ఈవెన్ డౌన్ ట్రెండ్ అయినా సరే ఒక వాల్యూ జోన్ కోసం చూస్తాం కదా, ఒక మంచి వాల్యూ జోన్ ట్రెండ్ లైన్స్ దగ్గర హయ్యర్ టాప్ దగ్గర చూస్తాం కదా, వాల్యూ జోన్ కోసం చూస్తాం కదా. అలా ఫిబొనాచిని యూజ్ చేసి వాల్యూ జోన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ఈ మెయిన్ ఫాల్ ఉంది కదా, ఇక్కడున్నాం మనం ప్రజెంట్, మార్కెట్ అప్పుడే కొంచెం టాప్ సైడ్కి మూవ్ అవుతుంది. అలా మార్కెట్ ఎంతవరకు మళ్ళీ అగైన్ పైకి వెళ్తుంది అండ్ ఎక్కడి నుంచి ఫాల్ అవుతుంది అని తెలుసుకోవడం కోసం ఎక్కడైతే ప్రీవియస్గా వచ్చిన ఫాల్ ఉందో ఆ ఫాల్లో టాప్ పాయింట్ని బాటమ్ పాయింట్ని కనెక్ట్ చేస్తాం. సో ఇంతలా ప్రైస్ ఫాల్ అయింది, ఈసారి ర్యాలీ అవ్వాల్సి వస్తే ప్రీవియస్గా వచ్చిన ఫాల్లో 38.2% అయినా ర్యాలీ అవుతుంది, 38.2% అయినా అగైన్ రికవరీ అవుతుంది ప్రైస్, లేదు 50% అయినా రికవర్ అవ్వచ్చు. 1000 పాయింట్స్ ఫాల్ అయితే ఇంకొక 500 పాయింట్స్ ర్యాలీ అవ్వచ్చు. ఈసారి 500 పాయింట్స్ ర్యాలీ అయ్యి అక్కడి నుంచి కరెక్ట్ అవ్వచ్చు, లేదంటే 61.8% అయినా సరే రికవర్ అవ్వచ్చు. సో ఈ రేషియోస్ దగ్గరికి వస్తున్నప్పుడు ఇతర ఫ్యాక్టర్స్ని కూడా మనం యాడ్ చేసి వాటి దగ్గర మనకు ఫామ్ అవుతున్న కన్ఫర్మేషన్తో మనం ట్రేడ్ తీసుకునే ప్రయత్నం చేస్తుంటాం. సో అప్ ట్రెండ్లో అయితే అలా డ్రా చేస్తాం, డౌన్ ట్రెండ్లో అయితే ఇలా డ్రా చేస్తాం. ఇది ఇప్పుడు థియరిటికల్గా, ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చార్ట్లోకి తీసుకువెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ ఇక్కడితో మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇందాక S1, S2, S3 అనుకున్నాం కదా, అలాగే ఇక్కడ గమనిస్తే
38.2% ఆర్ 17,832 అనేది R1 అవుతుంది, రెసిస్టెన్స్ అవుతుంది. బికాస్ మనకి ప్రైస్ ఫాల్ అయింది, ర్యాలీ అవుతున్నప్పుడు ఎక్కడైనా మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ అగైన్ ఫాలో అవ్వచ్చు, ఇది డౌన్ ట్రెండే అయితే. కాబట్టి R1 38.2 అయినా, R2 50%, 17,952 అయినా, R3 61.8%, 18,071 అయినా, ఇమీడియట్లో ఏదో ఒక రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్కి వస్తుంది. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇందాక సపోర్ట్ దగ్గర కానీ రెసిస్టెన్స్ దగ్గర కానీ, సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు బై చేయాలా, ఆ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఇమీడియట్గా సెల్ చేయాలా అని. నేను అందుకే చెప్తున్నాను, కాన్ఫిడెన్స్ ఆర్ ఒక బెస్ట్ ట్రేడ్ని మనం తీసుకోవాలంటే ఇతర ఫ్యాక్టర్స్ కూడా మనకు యాడ్ అవ్వాలి. దానికి సెకండ్ పార్ట్లో మాట్లాడుకుందాం. బట్ ఇది ఒక రీట్రేస్మెంట్ ఆర్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటని తెలుసుకునే పార్ట్లో చూడండి. దీంతో ట్రేడ్ చేయొద్దు, కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి చార్ట్లో, ట్రేడ్ అయితే చేయొద్దు. సెకండ్ పార్ట్లో ఈ కాన్సెప్ట్ రిలేటెడ్గా అనదర్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసిన తర్వాత, ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఎటువంటి యాక్షన్ అయినా మార్కెట్లోకి తీసుకోవడానికి ప్రయత్నించండి. సో అప్ ట్రెండ్లో అయితే అలా, డౌన్ ట్రెండ్లో అయితే ఇలా. ఇది మనం థియరిటికల్గా మాట్లాడుకుంది, మనం డ్రా చేసి మాట్లాడుకుంది. మరి ఇది మార్కెట్లో ఎలా అప్లై అవుతుందో గమనిద్దామా. నేను రీసెంట్గానే వెళ్తున్నాను, బ్యాక్ వెళ్తే ఇంకా పర్ఫెక్ట్ లెవెల్స్ మనకు వర్కౌట్ అవుతాయి. బట్ రీసెంట్గా ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఒక డౌన్ ట్రెండ్ కదా, మనకి క్లియర్ డౌన్ ట్రెండ్ కదా. మీన్స్ ఇక్కడ ఒక హైని ఫామ్ చేసిన తర్వాత నెక్స్ట్ హై ప్రీవియస్ హై కంటే లోయర్ సైడ్ ఉంది, ఆ నెక్స్ట్ హై ప్రీవియస్ హై కంటే లో సైడ్ ఉంది. సో ప్రతి దగ్గర లోయర్ హైసే ఫామ్ అవుతున్నాయి, అలాగే లోయర్ హైస్తో పాటు లోయర్ లోస్ కూడా ఫామ్ అవుతున్నాయి. కాబట్టి ఇది ఒక డౌన్ ట్రెండ్. సో డౌన్ ట్రెండ్లో ఇందాక నేను మీకు ఏమని చెప్పాను, ఎలా డ్రా చేయాలని చెప్పాను, ఫిబొనాచి రీట్రేస్మెంట్ని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ ఫిబొనాచి రీట్రేస్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. సో మనకు కావాల్సిందంతా ఇంపల్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకోవడం. డౌన్ ట్రెండ్లో ఇంపల్స్ అంటే ఏంటి, మెయిన్ మూవ్ ఏంటి డౌన్ ట్రెండ్లో, ప్రైస్ ఫాలో అవడం. ప్రైస్ ఫాలింగ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర క్లిక్ చేస్తాం. అలా ఈవెన్ మీరు మొబైల్లో కూడా అంతే, ఫిబొనాచి రీట్రేస్మెంట్ని సెలెక్ట్ చేసి క్లిక్ చేశారంటే మీకు అలో చేస్తుంది, మీరు ఎటు తిప్పుతుంటే అలా తిరుగుతుంది. ఇంకా మనం క్లిక్ చేయకూడదు, జస్ట్ కర్సర్తో మూవ్ చేసుకుంటూ ఉంటే, ట్రాక్ ప్యాడ్ పై మనం మూవ్ చేస్తుంటే ఇది ఎలా అయినా మూవ్ అవుతుంటుంది. సో ఇప్పుడు మనం ఎక్కడ ఎండ్ చేస్తామంటే, ఇంపల్స్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ మనం ఎండ్ చేస్తాం. ఎండ్ చేయాలన్నప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే, ఇక్కడ గమనించండి, బాడీ దగ్గర ఎండ్ చేయాలా, విక్ దగ్గర ఎండ్ చేయాలా. ఫిబొనాచి ఎక్స్టెన్షన్ ఆ రీట్రేస్మెంట్లో నేను పర్సనలీ విక్ దగ్గరే ఎండ్ చేస్తాను. బికాస్ అది కూడా ఒక ప్రైజే కదా, అక్కడ వరకు కూడా ప్రైస్ ఫాల్ అయింది, అక్కడ క్లోజ్ అయిందా లేదా అనేది బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో వచ్చిన ఫైట్ డిసైడ్ చేస్తుంది. కానీ ఒక పాయింట్లో అక్కడ కూడా ట్రేడ్స్ జరిగాయి కాబట్టి విక్ నేను కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నాను. సో ఇక్కడ విక్ దగ్గర ఎగ్జాక్ట్గా మీరు టచ్ చేశారనుకోండి, మనకి ఇలా ఫామ్ అవుతుంది ఫిబొనాచి రీట్రేస్మెంట్. కానీ మనకు కావాల్సింది ఏంటి, నెక్స్ట్ ప్రైస్ ఎంతవరకు ర్యాలీ అయ్యి ఎక్కడి నుంచి ఫాల్ అవుతుందని. సో మనం ఏదో ఒక పాయింట్, ఈ పాయింట్లో ఎక్కడో ఒక పాయింట్లో ఉన్నాం, ఆల్రెడీ ఈ మూవ్ జరిగిపోయింది, ఇప్పుడు మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తూ ఉంది. మనకు కావాల్సిందంతా ఏ ప్రైస్ దగ్గర నుంచి మార్కెట్ ఫాలో అవుతుందో తెలుసుకోవడం. సో మనం ఇలా డ్రా చేసి వదిలేసామనుకోండి, ఫిబొనాచి రీట్రేస్మెంట్ని ఇలా డ్రా చేసి వదిలేసామనుకోండి, ఎక్కువ యూజ్ ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే కొంచెం డ్రాగ్ చేస్తాం, మన రైట్ హ్యాండ్ సైడ్కి డ్రాగ్ చేసుకుంటాం, డ్రాగ్ చేసి ఇక వదిలేస్తాం అనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే ప్రైస్ ఫాల్ అయింది, మీన్స్ ఒక ఇంపల్స్ మూవ్ తర్వాత వస్తున్న రీట్రేస్మెంట్ ఆర్ పుల్ బ్యాక్ 61.8 దగ్గర ఎండ్ అయింది. సో ఇక్కడ మీరు గమనిస్తే 50% దగ్గర కూడా మనకి రెసిస్టెన్స్ కనిపించింది, కానీ 61.8 దగ్గర ఎగ్జాస్ట్ అయిపోయారు బయ్యర్స్. ఇక్కడ నుంచి ప్రైస్ని మూవ్ చేసిన బయ్యర్స్ ఇక్కడ ఇంకా ఎగ్జాస్ట్ అయ్యి తర్వాత నుంచి వన్ వే డైరెక్షన్లో ప్రైస్లో ఫాల్ కనిపించింది. సో ఎంటైర్ ఈ డౌన్ ట్రెండ్లో ఇంపల్స్ మూవ్ తర్వాత వస్తున్న రీట్రేస్మెంట్ ఎక్కడ ఎండ్ అవుతుందని తెలుసుకోవడానికి ఇలా యూజ్ చేసుకున్నాం రీట్రేస్మెంట్, ఫిబొనాచి రీట్రేస్మెంట్ని. ఈసారి అగైన్ ప్రైస్ టాప్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు ఎక్కడ ఎండ్ అవుతుందని తెలుసుకోవడానికి ఇప్పుడు ఈ ఇంపల్స్ మూవ్ని యూజ్ చేసుకుంటే ఇక్కడ ఎండ్ దగ్గర పెడుతున్నాను. యాక్చువల్గా నేను ఇలా వెళ్తున్నట్లు అనిపిస్తుంది, కానీ మీకు నేను దీన్ని ఫోకస్ చేస్తున్నాను, ఈ ఎండ్ని ఎక్కడ వరకు ప్రైస్ ఎండ్ అయింది, ఇంపల్స్ మూవ్లో లో ఎక్కడుంది దాన్ని ఫోకస్ చేస్తున్నాను. దాన్ని ఫోకస్ చేసిన తర్వాత ఇంకొంచెం డ్రాగ్ చేస్తున్నాను, నా రైట్ హ్యాండ్ సైడ్కి డ్రాగ్ చేస్తున్నాను, ఇక్కడ మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ కూడా ఇంకొంచెం డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ కూడా గమనిస్తే ప్రైస్ ఇంతలా ఫాల్ అయిన తర్వాత ఈసారి వస్తున్న రీట్రేస్మెంట్ 61.8%కి దగ్గరగా వస్తున్నప్పుడు ఎండ్ అయింది. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే 50 to 61.8 మేజర్ రెసిస్టెన్స్ ఆర్ మేజర్ సపోర్ట్స్ అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ బేస్డ్గా అక్కడే ఫామ్ అవుతుంటాయి. 61.8 to
50%. ఇది ఒక వాల్యూ జోన్, గోల్డెన్ జోన్. మనకి గోల్డెన్ రేషియో అంటుంటారు యాక్చువల్గా 61.8 అండ్ ఈవెన్ 50, 38.2 వీటన్నిటి పర్సంటేజెస్ని కూడా మనం గోల్డెన్ రేషియోస్లా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ జోన్లోకి వస్తే నేను చాలా అలర్ట్ అవుతాననే జోన్ అయితే 50% టు 61.8%. సో డౌన్ ట్రెండ్లో ఫిబొనాచి రీట్రేస్మెంట్ని ఇలా గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు అప్ ట్రెండ్ రిలేటెడ్గా ఎగ్జాంపుల్స్ని తీసుకుందాం. సో ఇక్కడ మనకు ఒక క్లియర్ అప్ ట్రెండ్లా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఒక ఫిబొనాచి రీట్రేస్మెంట్ని అప్లై చేసి ఎంతవరకు అప్ సైడ్ వెళ్తున్న ప్రైస్ మనకు ఫాలో అవడం స్టార్ట్ అయితే ఎంతవరకు ఫాలో అయ్యి అగైన్ ర్యాలీ అవుతుంది అనేది గమనించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ గమనిస్తే ప్రైస్ ప్రీవియస్గా ఒక హైని ఫామ్ చేసి ఒక లోని ఫామ్ చేసి సార్ అగైన్ టాప్ సైడ్కి ర్యాలీ అవుతుంది. సార్ ర్యాలీ అవుతున్నప్పుడు సో ఆల్రెడీ చార్ట్లో మీకు ఒక హై ఫామ్ అయింది, ఒక లో ఫామ్ అయింది, అగైన్ ఈసారి హయ్యర్ హై ఫామ్ అయింది. హై ఫామ్ అయిన తర్వాత కొంతవరకు మార్కెట్ కన్సాలిడేట్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ మార్కెట్లో ర్యాలీ వచ్చింది కదా. ఆ ర్యాలీ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఇంపల్స్ మూవ్ ఎక్కడి నుంచి ఉంది, ఆ ఇంపల్స్ మూవ్ ఎక్కడ ఎండ్ అయింది, ఎండ్ అవుతున్న దగ్గర మీరు ఆ ఫిబొనాచి రీట్రేస్మెంట్ని డ్రా చేయడానికి ప్రయత్నిస్తే అగైన్ నిఫ్టీ ర్యాలీ అయ్యే ముందు ప్రైస్ నియర్ టు 61.8% దగ్గరికి వచ్చి అగైన్ మళ్ళీ ర్యాలీ అయింది. సో ఇంకొక ఎగ్జాంపుల్ని కూడా ఇక్కడే గమనిద్దాం. సో కరెక్ట్గా ప్రతిసారి ఎగ్జాక్ట్గా 61.8 దగ్గరికి వచ్చి టచ్ అయ్యి అలా ర్యాలీ అయిపోతుందా, అదేనా పర్ఫెక్షన్ అంటే అలా ఏం కాదు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ని చూడండి. ఇలా మనకి డిప్ అయిన తర్వాత మళ్ళీ ప్రైస్ ర్యాలీ అయింది కదా, మరి ఇంకొకసారి ప్రైస్ ఫాల్ అయింది ఇక్కడ. సో మనం ఈ పాయింట్లో ఉన్నాం అనుకుందాం. సో మనం ఈ పాయింట్స్లో చూస్తున్నాం ప్రైస్ ఫాల్ అవుతుంది. సో అలా ఫాల్ అయిన తర్వాత రివర్సల్ వస్తున్నప్పుడు మనం బై పొజిషన్ తీసుకుందాం అనుకొని కేవలం ఫిబొనాచినే యూజ్ చేయడానికి ప్రయత్నించాం అనుకోండి, ఫిబొనాచి రీట్రేస్మెంట్ని. సో ఇంపల్స్ ఎక్కడ స్టార్ట్ అయింది, అప్ ట్రెండ్లో ఇంపల్స్ అంటే ఏంటి, టాప్ సైడ్కి మూవ్ అవడం. టాప్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు డౌన్ సైడ్ నుంచి ఆ ఇంపల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఆ ఇంపల్స్ ఎక్కడికి ఎండ్ అయింది, ఎక్కడి నుంచి సెల్లర్స్ కంట్రోల్ తీసుకున్నారు అక్కడికి మనం నేను అగైన్ చెప్తున్నాను మీకు లైన్స్ ఎక్కడ ఉందో, ఎక్కడ నేను మౌస్ పెట్టున్నానో మీకు హైలైట్ అవుతున్న జోన్ దగ్గర చూడొద్దు. నేను టాప్ ఎక్కడ ఉంది, హై ఎక్కడ ఉంది దాన్నే ఫోకస్ చేస్తున్నాను. కాకపోతే ఆ లైన్ని దానికి అలైన్ చేయడానికి చూస్తున్నాను. సో ఇప్పుడు ఇలా డ్రా చేసిన తర్వాత మీరు గమనిస్తే ఎగ్జాక్ట్గా 61.8% దగ్గరికి వచ్చిన తర్వాత ప్రైస్ రివర్సల్ తీసుకోలేదు, ఇంకొంచెం ఫాల్ అయింది, ఇంకొంచెం ప్రైస్లో ఫాల్ ఉంది. సో 13,761. సో 61.8% అంటే ప్రైస్ 13,761 దగ్గర సపోర్ట్ తీసుకో ఉండాలి, సపోర్ట్ తీసుకొని రివర్సల్ అయి ఉండాలి. కానీ ఎక్కడి వరకు మూవ్ అయింది ప్రైస్, 13,600 వరకు మూవ్ అయింది. మీన్స్ నియర్ టు 160 పాయింట్స్ దగ్గరగా డౌన్ సైడ్ వెళ్ళి అక్కడి నుంచి అగైన్ ర్యాలీ అయిందనమాట. సో ఇలా ఎగ్జాక్ట్గా మనకి వర్క్ అయిపోతుంది ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఆర్ ఎక్స్టెన్షన్ అనేది ఏం లేదు. కానీ అది అప్ ట్రెండే అయితే రివర్సల్ ఎక్కడి నుంచి తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది, ఆర్ డౌన్ ట్రెండే అయితే రివర్సల్ ఎక్కడి నుంచి తీసుకోవడానికి పాసిబిలిటీ ఉందనేది మనం ఈ ఫిబొనాచి రీట్రేస్మెంట్స్ని యూజ్ చేసి ఇలా తెలుసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఫిబొనాచి రీట్రేస్మెంట్ అంటే ఏంటి, అది మనం చార్ట్స్ పైన ఎలా అప్లై చేస్తాం, చార్ట్స్ పైన అప్లై చేసిన తర్వాత ఏ లెవెల్స్ని ఇంపార్టెంట్గా గమనిస్తాం అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 38.2, 50, 61.8 అది నేను పర్సనల్గా గమనించే ఇంపార్టెంట్ లెవెల్స్. ఇది ఫిబొనాచి రీట్రేస్మెంట్. ఇప్పుడు ఎక్స్టెన్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది కూడా. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నిఫ్టీ ఆల్ టైమ్ హైస్కి వెళ్తున్నప్పుడు నేను రెసిస్టెన్స్ని ప్రొవైడ్ చేసేవాడిని మన న్యూస్ వీడియోస్లో. సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న ప్రైస్ యాక్షన్ బట్టే కదా మనం డ్రా చేస్తుంటాం. మరి లేని లెవెల్స్కి మీరు రెసిస్టెన్స్ అలా ఇస్తున్నారని అడిగారు. దీనికి అప్పుడు నేను యూజ్ చేసిన టూల్ ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్. దీనికోసం మనకి 3 పాయింట్స్ కావాలి. మనకి ఫిబొనాచి రీట్రేస్మెంట్ డ్రా చేయాలంటే 2 పాయింట్స్ కావాలి, 2 టచ్ పాయింట్స్ కావాలి. డౌన్ ట్రెండ్లో ప్రైస్ ఫాల్ అవుతున్నప్పుడు దగ్గర స్టార్ట్ చేసి ప్రైస్ ఎండ్ అవుతున్న దగ్గర ఆ ఫిబొనాచి రీట్రేస్మెంట్ని జాయిన్ చేస్తే డౌన్ ట్రెండ్లో మనకి ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఫామ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్టెన్షన్కి వచ్చేసరికి మనకి టోటల్గా 3 టచ్ పాయింట్స్ కావాలి. 3 టచ్ పాయింట్స్ కావాలి. సో ఇది కొంత థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్దర్గా క్లారిటీ తీసుకున్న తర్వాత మనం మళ్ళీ చార్ట్ దగ్గరికి వెళ్దాం. ఫిబొనాచి ఎక్స్టెన్షన్లో మనకు కావాల్సింది ఏంటంటే మనకు ఒక హై ఫామ్ అయింది, ఒక లో, ఒక హై, ఒక లో, ఇక్కడ ఉన్నాం అనుకుందాం. సో మనకి ఇక్కడ ఈసారి రివర్సల్ వస్తుంది. ఈ రివర్సల్ వస్తున్నప్పుడు ఈసారి ఫామ్ చేసిన హై కంటే ఈసారి హయ్యర్ హై ఫామ్ చేస్తుందని మనకు ఐడియా ఉంది. కానీ మార్కెట్ అదే ఆల్ టైమ్ హై అనుకోండి, ఇప్పుడు ఫామ్ చేసింది ఆల్ టైమ్ హై, ఈసారి హై ఫామ్ చేస్తే అది ఇంకొక ఆల్ టైమ్ హై అవుతుంది. మీన్స్ అదే ఒక ఫ్రెష్ హై అవుతుంది. మరి మనకి ఎక్కడ వరకు వెళ్ళి అగైన్ మళ్ళీ మనకి ప్రైస్ ఫాల్ అవుతుందని ఎలా తెలుస్తుంది, రెసిస్టెన్స్
ఇప్పటి వరకు ప్రైస్ యాక్షన్ లేని దగ్గర రెసిస్టెన్స్ మనం ఎలా కనుక్కుంటాం? అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఫిబొనాచి ఎక్స్టెన్షన్ని సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు సెలెక్ట్ చేశాను కదా ఫిబొనాచి ఎక్స్టెన్షన్, ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ అని ఉంటుంది మీకు సెట్టింగ్స్లో. సెలెక్ట్ చేసి అప్ ట్రెండ్ కాబట్టి అప్ ట్రెండ్లో మనం ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఎలా డ్రా చేస్తాం అలానే డ్రా చేస్తాం. డౌన్ సైడ్ స్టార్టింగ్ పాయింట్, అప్ సైడ్ ఎండింగ్ పాయింట్, అక్కడ వరకు క్లియర్ కదా. మనకు అక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి, పైన లెవెల్స్ ఫామ్ అయినాయి చూసారా, గమనించారా? టచ్ చేసి ఈసారి రీట్రేస్మెంట్ అయ్యి అగైన్ ప్రైస్ మూవ్ అవుతుంటుంది కదా టాప్ సైడ్, ఆ రీట్రేస్మెంట్ ఎండింగ్ పాయింట్ దగ్గర దాన్ని వదిలేస్తాం అనమాట. సో ఇప్పుడు మనకు కనిపించే లెవెల్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ. సో వీటిలో కూడా సెట్టింగ్స్లోకి వెళ్ళి కొన్ని చేంజ్ చేస్తున్నాను. నేను చూడాలనుకున్న పాయింట్స్ని నేను చూస్తాను. 0.5, 1, 1.38, 1.6, 200 వీటిల్ని మాత్రమే నేను ఫిబొనాచి ఎక్స్టెన్షన్లో యూజ్ చేస్తూ ఉంటాను. సో దాని ప్రకారం చూస్తే ఇక్కడ ప్రైస్ ఉంది కదా 17,972 దగ్గర ప్రైస్ ఉంది. అది అగైన్ టాప్ సైడ్కి మూవ్ అవ్వాలని ప్రయత్నిస్తే నియర్ టు ప్రీవియస్ హై 18,300 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అక్కడి నుంచి కూడా ర్యాలీ అవుతుంటే 18,600, అక్కడి నుంచి కూడా ర్యాలీ అవుతుంటే 18,874, అక్కడి నుంచి కూడా ర్యాలీ అవుతుంటే 19,028 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. వాటిల్ని బేస్ చేసుకొని నేను ఆ పాయింట్స్లో మీకు రెసిస్టెన్స్ని ప్రొవైడ్ చేశాను. రీట్రేస్మెంట్కి ఎలా అయితే వచ్చామో అలానే వస్తాం. 2 టచ్ పాయింట్స్ అలానే వస్తాయి మనకి. డౌన్ సైడ్ ఒక క్లిక్ ఉంటుంది, టాప్ సైడ్ ఒక క్లిక్ ఉంటుంది. బట్ ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన రీట్రేస్మెంట్ ఉంటుంది కదా, ఆ రీట్రేస్మెంట్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఆ రీట్రేస్మెంట్ ఎండింగ్ పాయింట్ దగ్గర క్లిక్ చేస్తే మనకి రెసిస్టెన్స్లు అన్నీ ఫామ్ అవుతాయి, టాప్ సైడ్ ఫామ్ అవుతాయి. ఇది అప్ ట్రెండ్కి. అదే డౌన్ ట్రెండ్కి అయితే అదే ఆల్ టైంలో, ఇంకంతకు మించి లో లేదు. అలాంటప్పుడు ఫర్దర్గా కింద సపోర్ట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? సో ప్రతిసారి ప్రైస్ ఫాల్ అయిపోతూనే ఉంది, ఇంకా డౌన్ సైడ్కి వెళ్తూనే ఉంది. ఫామ్ చేసిన ప్రతి లో కూడా, సో ఇది ఫ్రెష్లోనే, ఇది ఫ్రెష్లోనే. సో ఇప్పుడు ప్రైస్ అగైన్ టాప్ సైడ్కి వచ్చింది. ఇప్పుడు అగైన్ కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ అవుతుంటే ఎంతవరకు కరెక్ట్ అవుతుంది, ఏది ఇంకొకసారి ఫామ్ చేస్తున్న లో అని తెలుసుకోవడానికి కూడా మనం ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ని యూజ్ చేస్తాం. దీనికోసం మనం అగైన్ రీట్రేస్మెంట్ ఎలా డ్రా చేస్తాం? డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇంపల్స్ స్టార్టింగ్ ప్లస్ ఇంపల్స్ ఎండింగ్, ఇక్కడితో ఎండ్ అయిపోతుంది ఫిబొనాచి రీట్రేస్మెంట్ అయితే. బట్ ఎక్స్టెన్షన్ కోసం ఈ రీసెంట్గా వచ్చిన రీట్రేస్మెంట్ ఉంది కదా, దాని దగ్గరికి వచ్చి ఎండ్ చేయాలి మనం. అలా ఎండ్ చేస్తే సో ఇమీడియట్గా ప్రైస్ 18,133 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. లేదంటే అది కూడా బ్రేక్ అయితే 17,758, అది కూడా బ్రేక్ అయితే 17,473, అది కూడా బ్రేక్ అయితే 17,294. అవి నెక్స్ట్ మార్కెట్ ఫాల్ అవ్వగలిగే లెవెల్స్ అనమాట. ఐ హోప్ మీకు ఈ ఫిబొనాచి రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ రిలేటెడ్గా కాన్సెప్ట్ అయితే క్లియర్ అయిందని, ఎలా డ్రా చేస్తాం, ఎలా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ వీటి ద్వారా ఫైండ్ అవుట్ చేస్తామని. ఒకసారి మీరు మీకున్న ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కాన్సెప్ట్ క్లియర్ అయితే ఎస్ క్లియర్ అని మెన్షన్ చేయండి. లేదు ఉన్న డౌట్స్ ఏమైనా ఉంటే అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వస్తున్న పార్ట్ 2లో ఇవన్నీ నేను క్లారిటీగా క్లియర్ చేసిన తర్వాతే కంటెంట్కి మూవ్ అవుతాను. ఇది కూడా నేను మీకు చార్ట్ పైన చూపించేస్తాను, సో దట్ మనకి థియరిటికల్గా అండ్ ప్రాక్టికల్గా కూడా అర్థమవుతుంది. రీసెంట్గా ఆల్ టైమ్ హై నిఫ్టీ ఇక్కడ ఫామ్ చేసింది అనుకుందాం. ఆల్ టైమ్ హై మనకి ఇక్కడ ఫామ్ చేయకముందు ఇక్కడ ఉన్నాం అనుకుందాం, ఇదే మనకి ఆల్ టైమ్ హై అప్పుడు. దాని తర్వాత అగైన్ ర్యాలీ అయ్యేసరికి ఇది ఆల్ టైమ్ హై ఇప్పుడు చూస్తున్నప్పుడు. కానీ పాస్ట్లో ఉన్నప్పుడు ఇవి మనకి ఆల్ టైమ్ హైస్. ర్యాలీ అవుతున్న ప్రతిదీ కూడా, టాప్ సైడ్కి వస్తున్న ప్రతిదీ కూడా ఆల్ టైమ్ హై. అలాంటి సందర్భాల్లో మనం ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ని తీసుకుంటాం. రీసెంట్గా మార్కెట్ పెరిగి ప్రీవియస్ హై కంటే ఇంకొక హైని ఫామ్ చేసి ఆల్ టైమ్ హైని మార్క్ చేసింది, కొంచెం ఫాల్ అయింది. ఈసారి అగైన్ ర్యాలీ అవుతుంది. ఇప్పుడు ఎక్కడి వరకు ర్యాలీ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందని తెలుసుకోవడం కోసం ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ని తీసుకుంటారు. ఈ రీసెంట్గా వచ్చిన ఇంపల్స్ మూవ్ ఇక్కడి నుంచి వచ్చింది కదా, ఇక్కడ వరకు మార్కెట్ ర్యాలీ అయింది కదా, మళ్ళీ ఇక్కడ వరకు రీట్రేస్మెంట్ వచ్చింది. సో వీటన్నిటిని మనం ఫిబ్ ఎక్స్టెన్షన్ టూల్తో యూజ్ చేసి మార్క్ చేస్తే ఎక్కడెక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంది ఈసారి టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడని, ఇలా మనకి రెసిస్టెన్స్లు వస్తాయి. ఇక్కడంతా కూడా మనం ఒకసారి హారిజాంటల్ రెసిస్టెన్స్ లైన్స్ని డ్రా చేస్తున్నాను. ప్రైస్ ఇక్కడ ఉన్నప్పుడు మనం డ్రా చేసాం ఫిబొనాచి ఎక్స్టెన్షన్ని. కానీ ఫ్యూచర్లో కూడా ఏం జరిగింది, మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అండ్ ఈవెన్ ఆ లెవెల్ని బ్రేక్ చేసి టాప్ సైడ్కి వచ్చినప్పుడు కూడా అది రెసిస్టెన్స్గా కూడా మల్టిపుల్ టైమ్స్ యాక్ట్ అయింది. సో ర్యాలీ అవుతున్నప్పుడు కూడా, ఇక్కడి నుంచి ర్యాలీ అవుతున్నప్పుడు కూడా రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే, చాలా నియర్గా ఎగ్జిట్ అవ్వాలనుకుంటే 50% దగ్గర ఎగ్జిట్ అవుతారు. 50% అనేది ఎస్ ప్రైస్ మూవ్ అవుతుంది, అదే డైరెక్షన్ మూవ్ అవుతుంది అని తెలుసుకోవడానికి పెట్టుకున్న లెవెలే. బట్ టార్గెట్స్ అయితే ఎప్పుడు కూడా R1 అనేది 100%, R2 అనేది 138%, R3 అనేది 161.8%. ఎగ్జిట్ ఏదైతే ఈ లెవెల్స్ దగ్గరే. బట్ ఒక కన్ఫర్మేషన్ ఎస్ రివర్సల్ కాదు, ప్రైస్ అప్ సైడ్కి వస్తుందని తెలుసుకోవడానికి మాత్రమే. లేదు 18,365, లేదు 18,519,
ఏ పాయింట్స్లోనే మనం ఎగ్జిట్ తీసుకోవచ్చు. సో 18,519 దగ్గర ఎగ్జిట్ తీసుకున్న ప్రైస్ కొంచెం టాప్ సైడ్కి అయితే మూవ్ అయింది, బట్ అల్టిమేట్గా అక్కడ మనకి ఓవరాల్గా అక్కడ టాప్ని ఫామ్ చేస్తూ కంటిన్యూస్గా ప్రైస్ ఫాల్ అయిపోయింది కదా. సో నియర్గా ఉన్న ఏ లెవెల్స్ ఎగ్జాక్ట్ లెవెల్స్ దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు, మనం ఎక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందనేది ఈ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్ని యూజ్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే ఆల్ టైమ్ లోకి ఫాలో అవుతున్నప్పుడు కూడా, ఎగ్జాంపుల్ ఆల్ టైమ్ లోకి ఫాలో అవుతున్నవి రీసెంట్ టైమ్స్లో పేటిఎం, కార్ట్రేట్ టెక్ ఇవి ఫాలో అవుతున్నాయి కాబట్టి కార్ట్రేట్ టెక్ని చూద్దాం. కార్ట్రేట్ టెక్ చార్ట్ని అప్లై చేస్తున్నాను. సో ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్ని సెలెక్ట్ చేశాను. సో డౌన్ సైడ్ ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు స్టార్టింగ్ పాయింట్ అప్ సైడ్ తీసుకుంటాం, ఎండింగ్ పాయింట్ డౌన్ సైడ్ తీసుకుంటాం. ఇది యాక్చువల్గా అయితే ఫిబొనాచి రీట్రేస్మెంట్ కూడా ఇలానే తీసుకుంటాం, బట్ ఎక్స్టెన్షన్కి ఈ రీట్రేస్మెంట్ని కూడా కవర్ చేస్తాం. కవర్ చేస్తే ప్రెజెంట్ ప్రైస్ 16,648 దగ్గర ఉంది. ఇఫ్ ఇన్ కేస్ అక్కడి నుంచి ఫర్దర్గా ఫాలో అవుతుంటే బిలో 641, 520 అక్కడి నుంచి కూడా ఫాలో అవుతుంటే 429, 370 వరకు కూడా ప్రైస్ డౌన్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పటికే చాలా పడిపోయింది ప్రైస్, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుందని చెప్పాలని కాదు నా మీనింగ్. ఇలా ఆల్ టైమ్ లోకి వెళ్తున్నప్పుడు మనం ఎలా ఇది డ్రా చేస్తామని ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో ఒక జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ మాత్రమే. ఈ లెవెల్స్కి వెళ్తుంది ప్రైస్ అని నేను మెన్షన్ చేయాలని కాదు. కార్ట్రేట్ టెక్ అనే కాదు, ఏదైనా 52 వీక్ లోకి వెళ్తున్న ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఈలోపు ఇంకొక స్వింగ్ వచ్చింది అనుకోండి, ఈసారి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఫర్దర్గా మనం ఏ లెవెల్స్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇక్కడ ఎలా చేస్తామో ఈసారి ఇక్కడ వరకు ప్రైస్ వచ్చి అగైన్ ర్యాలీ అయింది అనుకోండి, అగైన్ ఫాలో అవుతుంది అనుకోండి, అప్పుడు మనం ఆ స్వింగ్ ఉన్న డేటాని యూస్ చేసుకొని, ఇంపల్స్ని యూస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసి ఫర్దర్గా ఎక్కడ వరకు ఉండడానికి ఫాలో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని ఎవ్రీ స్వింగ్ని, లేటెస్ట్గా వస్తున్న ఎవ్రీ స్వింగ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం చేస్తున్నదంతా ఓవరాల్గా ట్రెండ్ ఏంటి, అప్ ట్రెండా డౌన్ ట్రెండా, డౌన్ ట్రెండ్ అయినా అప్ ట్రెండ్ అయినా ఇంపల్స్ని తెలుసుకోవడం. ఇంపల్స్ ఏంటి, అప్ ట్రెండ్లో టాప్ సైడ్కి మూవ్ అవ్వడం. ఆ ఇంపల్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 2 పాయింట్స్ని కనెక్ట్ చేస్తే ఎక్కడ వరకు ఈసారి మనకి డౌన్ సైడ్ వచ్చి టాప్ సైడ్కి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందనే రీట్రేస్మెంట్ తెలుస్తుంది ఫిబొనాచి రీట్రేస్మెంట్ ద్వారా. అదే ఎక్స్టెన్షన్ని యూజ్ చేసాం అనుకోండి, అగైన్ ఇక్కడ ఇంపల్స్ స్టార్టింగ్ ఎండింగ్ తీసుకొని ఈ రీట్రేస్మెంట్ దగ్గర కూడా కనెక్ట్ చేసామంటే అప్ సైడ్కి ఎంతవరకు వెళ్తుంది, రెసిస్టెన్స్ ఎక్కడ వరకు పాసిబిలిటీ ఉంది, ఆల్ టైమ్ హై అండ్ లోగానే చూస్తుంటే, ఆల్ టైమ్ హైస్ పర్టికులర్గా చూస్తుంటే మనకి దాని ద్వారా క్లారిటీ వస్తుంది. ఐ హోప్ ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ డౌట్స్ ఉంటే, ఆ కన్ఫ్యూజ్ అయ్యి ఉంటే, మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, లేదు ఇది నాకు అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అవుతున్నాను, మీకు ఏది అనిపిస్తున్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు అది క్లియర్ చేసి ప్రైస్ యాక్షన్తో ఎలా కంబైన్ చేస్తున్నాను అండ్ ఇంట్రాడే పరంగా ఇది యూజ్ చేసుకొని మనం డెవలప్ చేసుకోగలిగే బెస్ట్ స్ట్రాటజీ అండ్ కాన్ఫిడెన్స్ని ఎలా పెంచుకుంటూ మనం బెటర్ ట్రేడింగ్ ఎలా చేయొచ్చు ఫిబొనాచి రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ టూల్ని యూజ్ చేసుకొని అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్ వెబ్సైట్ నుంచి చేస్తూ ఉంటే మన డే టు డే తెలుగుకి సంబంధించిన రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో కనిపిస్తూ ఉంటాయి. మీరు వాటిని యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా మన ఛానల్కి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఇఫ్ మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మన ఛానల్ రిఫరల్ లింక్స్ని యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేయండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.